మా స్పెషల్స్ చూద్దరు కానీ రండి. ఇదైతే మిల్ మేకర్లు అండ్ బంగాళదుంపల కర్రీ. చూడండి ఎంత బాగుంది రసం. బాగుంది కదా. దాంట్లో తాలింపేసి రసం అండ్ రైస్. కోటా రైస్ కానీ చాలా బాగుంటుందండి వండుకునే విధానం అనుకుంటే. అంబలి చాలా అంటే చాలా బాగుంది. గంజి చాలా మంచిది మన హెల్త్కి. దీనికి ప్రతిరోజు తాగే అలవాటు ఉంటే చాలా మంచిది. మీకు జుట్టు పెరుగుతుంది, మంచి ఫేస్లో మంచి లుక్ వస్తుంది. అండ్ ఇది లక్ష్మీదేవి చారుకు కూడా మనం రెడీ చేయొచ్చు. అంటే ఒక దగ్గర పులుపు ఉంది, అది అడిగి దీంట్లో వేయాలి. కానీ ఎక్కువగా వండుకుంటే మనం ఇది వాడచ్చు. ఇదండి. కనబడుతున్నా ఇప్పుడైతే మనం స్పెషల్లోకి వెళ్ళిపోతాం. చాలా ఎలబ్బరిస్తుంది బాగా. ప్లేట్ తెచ్చుకుంటాం. ఒక్కో రోజు పనులు బాగానే పడతాయి. ఈరోజు చాలా పనులు పడ్డాయి. ఎక్కువ బట్టలు అయితే చాలా ఉన్నాయి, ఉతకడానికి బట్టలు ఉన్నాయి. ఒక్క బిందె నీరు తెచ్చినా కొంచెం నీరు అయితే మనకు కొంచెం సేఫ్ అవుతుంది. బట్టలు అయితే ఉన్నాయి, ఉతకాలి. ఉతికే కార్యక్రమం రేపు చేద్దాం. రైస్ ఇది తినేక కాసేపు ఆగి స్నానం. రసం ఎంత బాగుంది చూడండి, కలరా పుల్లుగా ఉంది. ఇది మన ఫుడ్. ఫ్యాన్ వేసుకుంటా. రసం బాగుంది. దీంట్లో అన్నీ వేసిన జీలకర్ర అండ్ పోపు అండ్ మిరపకాయలు, ఎండుమిరపకాయలు అండ్ ఎల్లుల్లిపాయలు. ఒకటి మిస్ అయింది, కరివేపాకు ఇలా. బాగుంది. ఇదే ఫస్ట్ టైం ఇలా రాగాలి, ఇంత గట్టి రాడ. ఎప్పుడు తెమళ్ళ చేయడం. మా అక్క బాగా వండుతుంది మిల్ మేకర్ కూర. నిన్న శ్రీకాకుళం వెళ్ళాను కదా, వర్షం విపరీతమైన వర్షం, చాలా వర్షం వస్తుంది ఒక పక్క నుంచి.